హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో మల్బరీస్ గురించి తెలుసుకుందాము. వీటి గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు 8074868274 నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. వాటిని మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఆన్సర్ ఇస్తాం. సో లాస్ట్ మన ఎపిసోడ్స్లో మనము తూత్ సియా గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మనం తూత్ సఫేద్ గురించి తెలుసుకుందాం. అంటే మల్బెరీస్, వైట్ మల్బెరీస్ అన్నమాట. దీన్ని ఏంటంటే షహతూత్ అని కూడా అంటుంటాం మనము, కేవలం తూత్ అనే కాదు. సో ఈ తూత్ సఫేద్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే ముఖ్యంగా ఇట్ ఈస్ ముఫత్తె. ముఫత్తె అంటే ఏంటంటే బాడీలో ఎక్కడెక్కడైతే ఈ స్టోన్స్ అలాంటివి ఉంటాయో వాటిల్ని ఓపెన్ అప్ చేసి వాటిల్ని బ్రేక్ చేయడంలో కూడాను ఇది చాలా చక్కటి హెల్ప్ చేస్తుంది. అందుకే లివర్లో కానీ గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉంటే కనుక మల్బెరీస్ కూడా చాలా వండర్ఫుల్ ఫ్రూట్ అనమాట వాళ్ళకి. అలాగే ముసద్దద్ వ ములయ్యన్ అంటే లాక్సేటివ్గా కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఏవైతే మీకు లోపల లుండలు ఉంటాయో వాటిలన్నిటినీ కూడాను ఓపెన్ అప్ చేసి చక్కగా ఫ్రీ మోషన్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇది. అలాగే ఇదేంటి మురత్తిబ్ దమాగ్ అంటే ఎవరికైతే డ్రైనెస్ ఉంటుందో బ్రెయిన్లో, అంటే విపరీతంగా తలనొప్పితో బాధపడుతూ ఉంటారో, మాటికి విపరీతమైన ఎండ వల్ల కావచ్చు, లేదంటే కనుక ఎక్కువగా వాటర్ తాగకపోవడం వల్ల కావచ్చు, ఎక్కువగా బ్రెయిన్ని రేడియేషన్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల కావచ్చు, లేదంటే కనుక ఎక్కువగా ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళ పిల్లల్ని ఎంతగా ఇబ్బంది పెడుతుంటారంటే రాత్రి 10, 11, 12 వరకు 1 గంట వరకు కూడా చదివిస్తూ ఉంటారు. అలా చదివించడం వల్ల వాళ్ళ బ్రెయిన్లో ఒక రకమైన డ్రైనెస్ ఏర్పడుతుంటుంది అనమాట. అలా డ్రైనెస్ ఏర్పడిన ఆ బ్రెయిన్కి వాటికి ఇది చాలా మంచి ఫుడ్. సో మురత్తిబ్ దమాగ్ కాబట్టి ఎవరైతే లేట్ నైట్స్, అంటే ఇప్పుడు మరీ నర్సరీ పిల్లల్ని కూడా రాత్రి 10, 11 వరకు చదివిస్తున్నారు, మరీ అంతలా చదివించకండి. ఎవరికైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఐ మీన్ ఐఏఎస్ ఎగ్జామ్స్ లేదంటే అలాంటి ఎగ్జామ్స్ కోసం ఎవరైతే నైట్ స్టడీస్ చేస్తుంటారో వాళ్ళకి ఈ జ్యూస్ చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో అలాంటి వాళ్ళు యూస్ చేయండి. అంతేగాని ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి నర్సరీ పిల్లలకు కూడా ఈ జ్యూస్ తాగించి రాత్రి 12 వరకు కూర్చోబెట్టి చదివించకండి దయచేసి. పాపం వాళ్ళని ఆడుకొనినండి, వాళ్ళు ఎదిగే లైఫ్ వాళ్ళని ఎదగనివ్వనండి. అలాగే ముఖవియ జిగర్ వ షుష్ అంటే మన లివర్కి, తర్వాత ముఖ్యంగా లంగ్స్కి ఇది చాలా బెస్ట్ మెడిసిన్ అనమాట. మెడిసినే అనుకోండి, ఫుడ్డే అనుకోండి, రెండు కూడాను. సో ఇలాంటి చక్కటి ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో లంగ్స్కి బాగా హెల్ప్ చేసే ఫ్రూట్స్, వీటిల్ని కనుక మనము ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక ఈ లంగ్స్కి ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చెప్పాలి అంటే సిటీస్లో ముఖ్యంగా ఉండే వాళ్ళకి, విలేజెస్లో వాళ్ళకన్నా కూడా సిటీస్లో ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ పొల్యూషను వీటిలన్నిటి వల్ల లంగ్స్ ఎక్కువగా దెబ్బతింటున్నాయి ఈ మధ్య. సో అలాంటి లంగ్స్ దెబ్బతినకుండా వాటిని స్ట్రెంగ్తన్ చేయడానికి ఏదైనా జ్యూస్ ఉంది అంటే కనుక అది ఈ తూత్ సఫేద్ కానీ తూత్ సియాగ్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా హెల్ప్ అవుతుంటాయి అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే హూనే సాలెహ్ అంటే ది బెస్ట్ బ్లడ్ ఫామ్ అవ్వడానికి ఏదైతే ఫుడ్స్ ఉంటాయో, అంటే యునానీ మెడిసిన్లో మంచి బ్లడ్ ఫామ్ అయ్యే వాటిని కూడా చెప్పబడ్డాయి అన్నమాట. అలాంటి ఫుడ్స్లో వండర్ఫుల్గా ఫస్ట్ ప్లేస్లో వచ్చే వన్ ఆఫ్ ద ఫుడ్స్లో ఇది కూడా ఒకటి. సో తూత్ సియా అన్నది ఎవరికైతే బ్లడ్ డిస్క్రేషియస్ ఉంటాయో, అంటే బ్లడ్కి సంబంధించిన మీకు ఇబ్బందులు ఉన్నాయి అని యునానీ డాక్టర్స్ ఎవరైతే చెప్తారో అలాంటి పేషెంట్స్కి, ఈ బ్లడ్ డిస్క్రేషియస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫ్రూట్స్ కనుక జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ డైరెక్ట్గా తినిపిస్తే కనుక చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అలాగే జిగర్ కా ముస్లే అంటే డీటాక్సిఫికేషన్ ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ లివర్లో, దానికి అది బాగా సజావుగా జరగడానికి, దాన్ని మొత్తం డీటాక్సిఫై చేయడానికి తూత్ సియా వంటి జ్యూస్ ఇంకోటి ఉండనే ఉండదు అన్నట్టుగా వండర్ఫుల్ వాటి యొక్క ఫ్రూట్స్ యొక్క జాబితాలో ఇది కూడా ఒకటి ఉంది. సో అందుకని ఓన్లీ కొంతమంది షహతూత్తో పాటు ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే మనకి ఆలు బుఖారా, తర్వాత షహతూతు, తర్వాత ఏమంటారు ఈ లీచీ ఫ్రూట్స్, ఇవన్నీ కలిపి కూడాను కొంతమంది బెస్ట్ డ్రింక్స్ తయారు చేసుకొని తాగుతూ ఉంటారు. అలా కూడా మీరు తాగొచ్చు. అండ్ వేరే అదర్ ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయి వాటిల్లో కూడా వీటిని కలిపి తీసుకోవచ్చు.
ఫ్రూట్ సాలడ్స్లో కూడా తీసుకోవచ్చు. ఇలా కనుక తీసుకున్నట్టయితే కనుక మీకు చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ మల్బెరీస్ అన్నది మీ డే టు డే లైఫ్లో వీటిని యాడ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.